ఇవాళ కోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్ షీట్ వేసింది? ఎంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించాలా కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం దేవుడు ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటమా? భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరో బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియదులే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు వీళ్ళకి? ఇంత దుర్మార్గమా వీళ్ళు? ఇంత కిరాతకమా?